హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ షార్వా చేస్తున్నాం అండి. ఈ షార్వా అనేది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. 2-3 దోశలు తినేవాళ్ళు 4-5 తినేస్తారు. ట్రై చేయండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దాంట్లో కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అది రెడీ చేసుకున్నాము. చూడండి, అల్లము, వెల్లుల్లి, కొంచెం ధనియాల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి తీసుకున్నాను, పట్టా మొగ్గ, కొంచెం మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. అలాగే కొంచెం నువ్వులు, మనకి ఎంతో ఫేవరెట్ అయిన నువ్వులు, ఒక ఆనియన్, చిన్న ఆనియన్ తీసుకొని 3 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 టమాటాలు కట్ చేసి ఇదంతా మనం మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టుకునేసి పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాము. చూడు, చికెన్ కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ అయ్యిందాక ఉంచుకొని ఉడకబెట్టుకుందాం. ఇదంతా కొంచెం ఆవిరి పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోండి. ఇదంతా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం. ఈలోపు పక్కన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకుందాం. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఈ 3 బాగా చిటపట అన్న తర్వాత మసాలా అంతా వేసేసుకోండి. ఈ షేర్వాకి కొద్దిగా మసాలా ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే షేర్వా అంటే మనకి ఎక్కువ ఎక్కువ పులుసులాగా రావాలి. అందుకని ఎక్కువ పులుసు రావాలి, అది మరీ పలుచగా లేకుండా ఉండాలంటే మనం కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలి. అందుకే కొద్దిగా మసాలా ఎక్కువ వేసాను. ఇదంతా బాగా ఫ్రై అవనివ్వండి. ఈలోపు మనకి అక్కడ చికెన్ ఉడుకుతూ ఉంది. చికెన్ ఉడికిపోవాలి బాగా. మసాలా అంతా చూడండి, ఇదంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. అది వేగితేనే పచ్చివాసన లేకుండా కూర టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే కూర పచ్చివాసన వచ్చి మనకి అంత టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు చూడండి, చికెన్ బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాతే వేసుకోవాలి దాంట్లో మనం మసాలా అంతా. 2 ఒకేసారి మీకు వచ్చేస్తాయండి. ఇట్లా 2 స్టవ్ కానీ వెలిగించుకుంటే. బాగా కలిపేసుకుందాం. వీటిల్లో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. అందుకే కొంచెం కారం, ఉప్పు వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగా ఉడికిందంటే షేర్వా రెడీ అయిపోతుంది మనకి. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే మనకి దోశల్లోకి, నైట్ చపాతీల్లోకి కావాలి కాబట్టి. ఇది మరీ చిక్కగా ఉంటే కూడా బాగుండదండి షేర్వా అనేది. బాగా జలుబు, రొంప, దగ్గు అలా వచ్చినప్పుడు కూడా ఇలా షేర్వా చేసుకొని ఒక పెద్ద కప్పు నిండా వేసుకొని వేడివేడిగా తాగితే వెంటనే తగ్గిపోతుందండి మనకు జలుబు, దగ్గు అనేది. కాబట్టి ఈసారి జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి అందరూ. అలాగే కరోనా టైంలో కూడా చికెన్ తినండి, చికెన్ తినండి అని చెప్పారు. బాగా తిన్నారు అందరూ చికెన్లన్నీ కరోనా టైంలో. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. బాగా ఉడికిందండి. చూడండి,
బాగా షేర్వా రెడీ అయిపోయింది. ఉందండి, దోశల పిండి పక్కన పెట్టేసుకున్నాం. అంతే, దోశలు చికెన్ షార్వా రెడీ. తినేద్దామండి అందరమే. అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.